అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, మోహన్ బాబు గారు సౌందర్య గారికి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు అంటే ఆయన ఆస్తి తగాదాలకు సంబంధించి ఆవిడ చనిపోలేదు, కావాలని ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మంలో ఒక వ్యక్తి ఇప్పుడు నిరసన చేస్తున్నారు. దీని మీద కంప్లైంట్ కూడా చేశారు. సో దీని మీద మనం మాట్లాడకపోవచ్చు, బట్ సౌందర్య హస్బెండ్ రఘు కూడా దీనిపైన స్పందించారు. సో ఆయన ఒక బహిరంగ లేఖ కూడా పెట్టారు. ఆయనకి మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన ఫ్యామిలీతో మాకు ఎటువంటి తగాదాలు లేవని. సో ఏంటి అసలు మీకు తెలిసిందే? ఒకటండి, 2004 అంటే దాదాపు 21 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా అసందర్భం. మనం ఇప్పుడు మాట్లాడకూడదు, నెంబర్ 1. రెండో విషయం, మోహన్ బాబు గారితో ఆమె సో మెనీ మూవీస్ చేసింది. కొన్ని ఆమె ల్యాండ్ ఇక్కడ మాదాపూర్లో కొన్ని ల్యాండ్స్ ప్రాబ్లం, ఆమె ల్యాండ్ ప్రాబ్లం అయితే ఆయన సపోర్ట్ చేశాడు. అద్దాకా నాకు తెలుసు. 2003, 2002, 2001 ఆ టైంలో ఆయన సాక్షి శివానంద గారివి, ఈఎంవి వీళ్ళందరూ ల్యాండ్లు సో మెనీ ప్రాపర్టీస్ వాళ్ళవి మాదాపూర్ దగ్గర ఒక ఏరియాస్లో ఆ ప్రాపర్టీస్ వేరే వాళ్ళు కబ్జాకి వెళ్తే ఆయన సపోర్ట్ చేశాడు, హ్యాండ్ చేశారు. తర్వాత పరిటాల రవేణకు కూడా చెప్పారు. అది నాకు బాగా గుర్తు. హెల్ప్ చేసాడే తప్ప హానికరం చేయలే, నెంబర్ 1. రెండోది, ఇది అసందర్భం. అంటే నేను ఎందుకంటానంటే అది ఎవరి మాట నాకు అనవసరం, దానికోసం మనం డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్. ఆమె సినిమాలు మానేసిన తర్వాత, సినిమాలు అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే శ్వేతనాగన్ సినిమా తీసింది. మ్యారేజ్ చేసుకున్నాక శ్వేతనాగన్ సినిమా తీసింది. సివిరెడ్డి గారిది, పిసిరెడ్డి గారిది, సివిరెడ్డి గారిది తీసిన తర్వాత ఇంకో సినిమా కూడా ఏదో చేసింది. శివశంకర్ లేదు శివశంకర్ అయిపోయి ఎప్పుడో. అది నాకు ఇంకా అంత చాలా ముందు 2002 అనుకుంటాను. అది శివశంకర్ 2003 అంటే 2002 అనుకుంటా. శివశంకర్ 2003 వచ్చి, కానీ తర్వాత కూడా సినిమా తీసింది కదా ఆమె. శ్వేతనాగ సినిమా తీసింది, ఇంకో సినిమా తీసింది, 3 సినిమాలు అయిన తర్వాత ఆమె ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి వెళ్ళారు. క్యాంపెయినింగ్లో చనిపోయారు. అది అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్. క్యాంపెయినింగ్ ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్లో జరిగిన సిచ్యువేషన్ కనుక ఇలాంటివి తీసుకురావడం, రూమర్స్ తీసుకురావడం, సెలబ్రిటీస్ మీద బ్యాట్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. అంటే సోషల్ మీడియా కూడా కరెక్ట్ కాదు, యూట్యూబ్స్ కూడా కరెక్ట్ కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకరి మీద మీరు రాయి వేసేసి మీరే దుద్దుకోండి అంటే కరెక్ట్. అది బట్టకాలు చేసేసి మీరు వేసుకోండి, మీరే చూసుకోండి అంటే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఆయనకున్న హుందాతనంతో ఆయన హ్యాపీగా, ఆయన ఏదో బాధలు, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇలాంటి తీసుకొచ్చి పెట్టకూడదు అనేది నా ఉద్దేశం. అందుకని సంబంధం లేని ఇష్యూస్. ఇప్పుడు రఘు గారు ఇచ్చారు. రఘు గారు ఇంకా కొంత పరిచయం, అది మ్యారేజ్ అయిన పాపం కొన్నాళ్ళకే చనిపోయింది ఆమె. ఆయనే లెటర్ ఇచ్చాడు, చెప్పారు సంబంధం మాకు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇట్స్ బిఫోర్ టైం ఆయన ఉసేరామలమ్మ నుంచి మన ఇది శ్రీరాములయ్య నుంచి అంతకన్నా ముందు సినిమాలు ఎన్నో సూపర్, పెద్దరాయుడు నుంచి ఎన్నో హిట్లు ఇచ్చారు. అన్ని సినిమాలకు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్న వ్యక్తి ల్యాండ్లు ఇష్యూలు వచ్చాయి అవన్నీ అనేది తప్పండి, అసమర్థత. నాకు తెలిసిన సమాచారం మీకు చెప్పాను, ఇది నిజం. ఇది నిజం. మాదాపూర్ అనేది నిజం. ఆమె ఇబ్బందుల్లో ఉంటే ఆయన హెల్ప్ చేశాడు. అది రఘు గారు అప్పుడు ఇంకా మ్యారేజ్ కాదు కదా, ఆయన ఎవరో తెలియదు, కానీ అప్పుడు హెల్ప్ చేశాడు ఆయన. అంటే అలాంటివి ఉన్నాయి. ఆయన ఎదుటి వాళ్ళు అంత ఆశించే స్థాయి ఆయనది కాదండి. ఎదుటి వాళ్ళ కోసం హెల్ప్ చేశాడు ఎంతోమందికి. కానీ ఆయన వ్యాపారాలు వేరు, వ్యాపారాలు చాలా పెద్ద వ్యాపారాలు, స్కూల్స్, బిజినెస్ వ్యాపారాలు చేశాడు. కానీ ఇలా చిన్నవి చేయలేదు ఎవరు, అది ఒప్పుకోరు కూడా. అంటే నేను ఎందుకు అలాంటి విషయాలు అంటే ఒక మంచి విషయం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎవరో ఇలాంటి దానికోసం మీరు నన్ను అడిగి నేను మీకు చెప్పి కూడా అసందర్భంగా ఉంటుంది. మోహన్ బాబు గారి కోసం తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయరు. అసలు సంబంధం లేని ఇష్యూ. 21 సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడడం అనేది అసందర్భం అంటాను నేను. అది నేను అనేది. అంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి అంటే సెలబ్రిటీస్కి సంబంధించి బిఫోర్ వాళ్ళు చేసిన కామెంట్స్కి సంబంధించి, లేదంటే వాళ్ళకి కాస్టింగ్ కౌచ్కి సంబంధించి కొంతమంది హీరోయిన్స్ మాట్లాడడం, అంటే ఎప్పుడో జరిగిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు బ్లేమ్ చేయడం. ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఇప్పుడు పెరిగింది కాబట్టి, అప్పుడు సోషల్ మీడియా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి మీరు యూట్యూబ్లు మూతమే పెడుతున్నారు కాబట్టి, ముద్దగా తీసుకొని పెడుతున్నారు కాబట్టి ఎవరు నోరుకు వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఇది వాస్తవంగా చెప్తున్నారు. ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు తిడుతున్నారు, ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు అసలు సందర్భంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వేసిన తర్వాత మనకి ఏముంది, ఏం మాట్లాడినా మనకు సరిపోతుంది కదా. అందుకే సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఎవరినైతే తిడితే పోసాని కృష్ణమూర్తిని ఎలా లోన్ వేస్తారు, ఇప్పుడు చాలామందిని ఇలా తిరుగుతున్న లోన్ వేశారు. ఈ కింద కామెంట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ లోన్ వేయాలి. బెయిల్ కూడా రావద్దు, నాన్ బెయిలబుల్గా తీసుకెళ్ళి లోన్ వేసేయాలి. 3 కేసులు చూడాలి, 4వ కేసు పీడీ యాక్ట్ కింద పెట్టేయాలి. అప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు సమాచారాలు తగ్గుతాయి. నేను యూట్యూబ్ వాళ్ళు అనట్లేదు, యూట్యూబ్ ఛానల్ అనట్లేదు. నేను చెప్తే మీరు వేస్తారు, లేకపోతే నాది కూడా మీరు మార్పింగ్ చేయరు కదా. నాకు చెప్పినప్పుడు వేస్తున్నప్పుడు అది అవతల నోట్లోనే అదుపు పెట్టుకొని వేయాలి, మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడాల్సింది మీరు పెట్టారని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. అది ఆ సందర్భం ఏంటి, అసలు ఎందుకు ఎదుటోళ్ళని అవమానిస్తున్నాం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి. నేను అనేది అది. ఇప్పుడు మోహన్ బాబు గారు లాంటి పాపం ఆయన్ని ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం అవసరం? ఎప్పుడో ఏదో జరుగుతుందండి, కొంతమంది చనిపోయి కూడా ఉంటారు. అంటే గజ్జి కాదండి, రాత్రి హైలైట్ అవ్వాలని కొంతమంది ఏంటంటే కొంతమంది కక్షలతో, కొంతమంది సోషల్ మీడియాలో ఏదో ఒకటి దాంట్లో ఉండాలని. ఇప్పుడు మనం మంచి చెప్తే రారు. మీకు ఇందాక నేను అవార్డుల కోసం చెప్పాను, 10 మంది కూడా చూడరు. ఇప్పుడు ఇది నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మొత్తం టోటల్గా ఒక 50,000 మంది చూస్తారు. అంటే జనాల సైకాలజీ అలాగే ఉంది. మరి దానికి ఏం చేస్తున్నారు, వ్యూస్ రావడం కోసం ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు మన ఇల్లు ఉంది, నా ఇల్లు ఎంతో మీరు చూస్తారు కదా. ఇల్లు పెద్దదే, బ్రహ్మాండంగా, 100 కోట్ల ఇల్లు కాదుగా. 100 కోట్లు అంటే నటుకుమార్ ఇల్లు 100 కోట్లు అని మొత్తం అందరూ చూశారు. అదే మామూలుగా నటుకుమార్ ఇల్లు చూద్దాం రండి ఎవరు రారు. అంటే ఈజ్ ద జనాల సైకాలజీ కూడా యూట్యూబర్ కూడా పట్టుకొని అలాగో పెడుతున్నారు తమ్ముళ్ళేళ్ళు కూడా. అంటే జనాలు కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి సోషల్ మీడియా ఇప్పుడు పెరిగిన సోషల్ మీడియాని మనం పెద్దల్ని ఇబ్బంది పెట్టకుండా, పెద్దలు మాట్లాడకుండా మంచికి ఉపయోగించండి. సోషల్ మీడియా మానవత్వానికి ఉపయోగించండి, మంచి జరగటానికి ఉపయోగించండి. అంతే తప్ప చెడు వ్యసనాలకి చెడుకి ఉపయోగించకండి. దీనివల్ల ఎంతో అనార్థాలు వస్తున్నాయి. నేనేమంటున్నానంటే సౌందర్య గారు చనిపోయారు, పాపం ఆమె ఎక్కడ ఉన్నారు. ఆమె చనిపోయిన ఆమెను ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆయనకి సంబంధం లేని ఇష్యూ ఇది. అసలు ఆయనకి అప్పటికే 3-4 సంవత్సరాలు లేదు ఏమీని. ఎందుకంటే 2004 తర్వాత ఆయన మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకేమి నాకు తెలిసి ఎక్కువ రిలేషన్షిప్ లేవు. రిలేషన్షిప్ అంటే హలో అంటే హలో అనుకుంటారు తప్ప సినిమాలు లేవు కదా. ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంది అందరు. మోహన్ బాబు గారితో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలి, ఎవరో విడిపోరు. మోహన్ బాబు గారితో కలిసి ఉన్నవాళ్ళు విడిపోవడం అనేది జరగదు. అంటే అది మీరు అర్థం చేసుకోండి. ఎన్ని సంవత్సరాలైనా విడిపోవడం అనేది జరగదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.